ఈ రోజు రాఖీ పండుగ పురస్కరించుకొని అదే విధంగా వరుసగా సెలవులు రావడంతో కూడా మొత్తం ప్రయాణికులతో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ముఖ్యంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా సంబంధించిన ప్రాంతాలకు వెళ్ళడానికి వీరందరూ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ కు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా అధిక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. నిన్న మొన్న ఉన్న బస్సుల కన్నా ఏదైతే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా మేము అధిక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 7 ఆర్టీసీ ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా మేము మినిట్ అబ్జర్వేషన్ చేసుకుంటూ కూడా అధిక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పండుగ సందర్భం కూడా మొత్తం కూడా రద్దీ ఏ విధంగా ఉంది, ఆర్టీసీ సంబంధించిన రద్దీ ఏ విధంగా ఉంది, డీజిల్ మేనేజర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉందని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎవరైతే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా మరికొన్ని బస్సులను కూడా పెంచే విధంగా ఆలోచన చేస్తున్నట్టు కూడా పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడడానికి మనతోటి రీజనల్ మేనేజర్ మేడం ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మేడం గారి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు రాఖీ పండుగను పురస్కరించుకొని అదే విధంగా 3 రోజులు సెలవు దినాలు రావడం కూడా ఎక్కువ రద్దీ మనకు కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మేడం ఎట్లా ఉంది? మేడం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రద్దీకి సంబంధించిన అధిక బస్సులు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎట్లా ఉంది మేడం? ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే ఇక్కడ 7 డిపోల నుంచి మేము అధికంగా బస్సెస్ నడుపుతా ఉన్నాము. ఎగ్జిస్టింగ్ బస్సెస్ 283 బస్సెస్ అయితే మేము అదనంగా నిన్న 47 బస్సులు నడపడం జరిగింది. సో ఇవాళ చూసినట్లయితే 137 బస్సులు మేము నడపాలని ప్లాన్ వేసుకున్నాము. ఇప్పటి వరకు 75 బస్సెస్ మేము ఆల్రెడీ నడపడం జరిగింది. సో తెలంగాణ ఆర్టీసీ వైపు నుంచి మళ్ళీ రాఖీ సందర్భంగా అందరి మహిళా ప్రయాణికులకు మేము అదనంగా బస్సెస్ వేసి మళ్ళీ వాళ్ళు ఈ పండుగని జయప్రదం చేసుకునే విధంగా మేము వాళ్ళకి ఈ రవాణా సౌకర్యం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇవాళ ఈ నల్గొండ బస్ స్టేషన్ చూసినట్లయితే మహిళా ప్రయాణికులతో చాలా మంది బస్సెస్ ని వినియోగించుకోవడం చూస్తా ఉన్నాము. భువనగిరి సెక్టర్ లో హైయెస్ట్ ట్రాఫిక్ కనపడతా ఉంది. టువర్డ్స్ హైదరాబాద్ కూడా విపరీతంగా మహిళా ప్రయాణికులు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు ఫ్రీ బస్ ని. మళ్ళీ ఈవెన్ ఆల్ ఎక్స్ట్రా బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్, పల్లె వెలుగు బస్సెస్ అన్ని కూడా మేము ఎక్స్ట్రా నడపడం జరుగుతా ఉంది. సో ఇవాళ సుమారుగా 450 బస్సులు మేము నడుపుతా ఉన్నాము టువర్డ్స్ హైదరాబాద్. మళ్ళీ ఇంటీరియర్ బస్సెస్ కూడా పల్లెలకు వెళ్లే బస్సెస్ కూడా మేము అదనంగా పెంచడం జరిగింది. సో అందరినీ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని కోరుకుంటా ఉన్నాం. మేడం మీరు ఇక్కడికి వచ్చి కూడా మొత్తం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా రద్దీని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. మేడం ఇప్పటికీ మీరు అధిక బస్సులను కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇంకా మీరు ఏమైనా అధికారులతో మాట్లాడి ఇంకా అధిక బస్సులను ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? తప్పకుండా అండి. ఎక్కడైతే ట్రాఫిక్ పెరుగుతుంది, మళ్ళీ బస్సులు సరిపోవట్లేదో మేము ఆల్రెడీ అదనంగా పెట్టుకొని ఉన్నాము. బస్సెస్ రెడీగా ప్లాన్ చేసుకొని ఉన్నాము. మేము ఎక్కడైతే ఏ సెక్టర్ లో ట్రాఫిక్ పెరిగినట్లయితే మహిళా ప్రయాణికులందరూ కూడా మళ్ళీ అధికంగా కనపడి బస్సెస్ సరిపోడనట్లయితే మేము ఖచ్చితంగా బస్సెస్ ఇంకా అధికంగా నడపడానికి ప్రయాణంగా సిద్ధంగా ఉన్నాం. మేడం మీరు ఇప్పుడు ఇక్కడ నల్గొండ చూస్తున్నారు. మిగతా ఇంకో 6 డిపోలకు సంబంధించి యాదాద్రి భువనగిరి గాని, సూర్యాపేట గాని, దేవరకొండకి సంబంధించి కూడా అక్కడ రద్దీ ఏ విధంగా ఉంది మేడం? మీకు ఇప్పటికి రిపోర్ట్ వచ్చిందా? అక్కడ రద్దీ ఏ విధంగా ఉంటుంది? అంటే ఎక్కువ నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కాబట్టి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అక్కడ ప్రాంతాలలో ఎట్లా ఉంటుంది మేడం రద్దీ? ఇప్పుడు హైదరాబాద్ నుంచి చూసినట్లయితే హైదరాబాద్ నుంచి సూర్యాపేట్, మిర్యాలగూడ, నల్గొండ అండ్ భువనగిరి వైపు ఎక్కువ ట్రాఫిక్ ఉందండి. అండ్ సూర్యాపేట్ కూడా మేము ఇక్కడ నుంచి సూర్యాపేట్ ఇంటర్నల్ కూడా అంటే డిపో వైపు నుంచి కూడా ఆ గ్రామాలకు వెళ్లే బస్సెస్ కూడా మేము పెంచడం జరిగింది. లైక్ తుంగతుర్తి ఏరియా గానీ, మళ్ళీ ఖమ్మం ఏరియాస్ గానీ, సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే ప్రయాణికులు కూడా ఎక్కువ మంది కనపడతా ఉన్నారు. అక్కడ నుంచి కూడా మేము బస్సెస్ పెంచడం జరిగింది. ఇక్కడ నల్గొండ నుంచి భువనగిరి బస్సెస్ మేము అధికంగా నడుపుతా ఉన్నాము. మిర్యాలగూడ, హైదరాబాద్ నుంచి కూడా ఎక్స్ట్రా హైదరాబాద్ బస్సెస్ నడుపుతా ఉన్నాము టువర్డ్స్ నార్కెట్పల్లి, సూర్యాపేట్ అండ్ నకరేకల్ ఏరియాస్ లో కూడా మేము అధికంగా బస్సెస్ నడపడం జరుగుతా ఉంది. మేడం ఎన్ని రోజుల వరకు కూడా ఈ అధిక బస్సులు ఉంటుంది మేడం? ఈ రోజు రేపు ఎల్లుండి సండే ఉంది. సండే తర్వాత కూడా ఎన్ని రోజుల వరకు ఇట్లానే కంటిన్యూ చేస్తారు మేడం? అంటే మేము 30వ తేదీ అండ్ 31వ తేదీ రిటర్న్ ట్రాఫిక్ వస్తుందని ఊహించుకుంటా ఉన్నామండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్యాసింజర్స్ కానీ, మళ్ళీ మహిళా ప్రయాణికులు కానీ
వాళ్ళు హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ట్రాఫిక్ వాళ్ళు ఆల్రెడీ హాలిడేస్ ఉన్న సందర్భంగా 31st రిటర్న్ ట్రాఫిక్ టువర్డ్స్ హైదరాబాద్ ఉంటుంది అని మేము ఎక్స్ట్రా బస్సెస్ 30 అండ్ 31st కూడా ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ అవుట్ చేశాం. మేడం చివరిసారిగా ముఖ్యంగా కూడా ప్రయాణికులకు ఏం సూచనలు ఇస్తారు మేడం? రీజనల్ మేనేజర్ గా అంటే ప్రైవేట్ ఆటోలు ఎక్కకుండా కూడా ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ఉంటాయి కాబట్టి మహిళా ప్రయాణికులు కానీ మొత్తం కూడా ప్రయాణికులకు ఏం సూచనలు ఇస్తారు? ఆహ్, ప్రయాణికులకు అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్స్ చాలా హైలీ ప్రొఫెషనల్‌గా ట్రైన్డ్ అయి ఉన్నారు వాళ్ళు. ఈవెన్ జేబీఎం బసెస్ కూడా మేము అధికంగా నడుపుతా ఉన్నాము. ఎలక్ట్రిక్ బసెస్ డ్రైవర్స్ కూడా వాళ్ళు ప్రొఫెషనల్‌గా ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళని మంచి సక్రమంగా ప్యాసింజర్స్‌తో డీల్ చేయమని మేము కంటిన్యూస్‌గా కౌన్సెలింగ్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. సో, మీరు తెలంగాణ ఆర్టీసీని ఆదరించినట్లయితే ఇంకా మహిళా ప్రయాణికులకు ఫ్రీ బస్ సౌకర్యం మేము ఈజీగా కల్పించే సందర్భం ఉంటుంది అని మీరందరూ ఆర్టీసీని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను. రైట్. మొత్తం కూడా ఇది రీజనల్ మేనేజర్ నల్గొండ జిల్లాకు సంబంధించిన రీజనల్ మేనేజర్ గారు చెప్తున్న పరిస్థితులు ఉంది. ఏదైతే ముఖ్యంగా కూడా రక్షాబంధన్ అదే విధంగా వివిధ ప్రభుత్వ సెలవులను దృష్టిలో ఉంచుకొని మొత్తం పూర్తిగా ఇప్పటికీ అధిక బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 7 ఆర్టీసీ డిపోలు కూడా అధిక బస్సులను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరైతే సంబంధించిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా ఇంకా అధిక బస్సులు ఏర్పాటు చేయడానికి కూడా మేము సంసిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రయాణికులకు ఒకటే సూచన చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సు సురక్షితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కూడా రీజనల్ మేనేజర్ గారు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ.